కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సర్కార్ చర్యలు తీవ్రంగా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కంప్లైంట్స్ వచ్చినా కార్పొరేట్ పెద్ద హాస్పిటల్స్ జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. నిన్న 5 హాస్పిటల్స్ పై చర్యలు తీసుకున్నామని చెప్తున్న ప్రభుత్వం జస్ట్ వాటి సర్వీసులపైన యాక్షన్ తీసుకుంది. ట్రీట్మెంట్ విషయంలో గానీ ఫీజుల విషయంలో గానీ ఎలాంటి చర్యలు లేవు. లాస్ట్ టైం కూడా ఇదే. మరోవైపు డాక్టర్లపై దాడి తప్పుపట్టాల్సిందే, కానీ వాళ్ళిస్తున్న ట్రీట్మెంట్ పై గోప్యత ఎందుకన్న విమర్శలున్నాయి. కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో కావడం లేదన్న ఆరోపణలున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిన సందర్భాలు లేవు. పక్క రాష్ట్రాల్లో గీత దాటిన ప్రైవేట్ హాస్పిటల్స్ పై జరిమానాలు విధించారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని ఆదేశించారు. మరి మన దగ్గర ఎందుకు అమలు కావడం లేదు? చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. వీటిపై ఇప్పుడు మాట్లాడదాం. మనతో పాటు డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ అశోక్ రెడ్డి గారు, అలాగే దేశవ్యాప్తంగా కోవిడ్ ట్రీట్మెంట్ పై అధ్యయనం చేసినటువంటి శేషకుమార్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శేషకుమార్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి. శేషకుమార్ గారు, సార్, కరోనా కష్టకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ తీరు ఎట్లా ఉందో, ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయి రోజు రోజుకి మనం చూస్తున్నాం. అసలు ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పుడు సెకండ్ వేవ్ వరకు హాస్పిటల్స్ ఎలా వ్యవహరిస్తున్నాయంటారు? మీరు కోవిడ్ ట్రీట్మెంట్ పైన దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేశారు. అసలు ఇంటర్నల్ గా ప్రైవేట్ హాస్పిటల్ సినారియో ఎట్లా ఉంది? మీరు ఇంకా ఎలాంటి విషయాలు గమనించారు? రైట్, ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. సో అశోక్ రెడ్డి గారు మీతో మాట్లాడదాం. అశోక్ రెడ్డి గారు నమస్తే సార్. అశోక్ రెడ్డి గారు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎందుకని కరోనా ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో కావడం లేదంటారు? సర్కార్ చర్యలు కూడా ఎందుకు అంత సీరియస్ గా లేవంటారు? ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఫాలో కావట్లేదు. అయితే ప్రభుత్వము అంటే దీంట్లో ఒక్క విషయం ముందుకు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. ప్రభుత్వము మొదటి వేవ్ ముందు మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే, ఈ కరోనా వైద్యము, కోవిడ్ వైద్యము ఓన్లీ ప్రభుత్వ వైద్యము, గాంధీ హాస్పిటల్ తప్ప ఎంతటి వాడైనా అక్కడే వచ్చి వైద్యం చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది ముందు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత పరిస్థితి విషమించిన తర్వాత ఎప్పుడైతే తన సొంత ఎమ్మెల్యేలు కోవిడ్ బారిన పడినరో అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ వెళ్ళడం, అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ అని చెప్పడం జరిగింది. చెప్పేటప్పుడు యాక్చువల్ గా ప్రభుత్వము కొన్ని నిబంధనలు, చార్జెస్ అన్నిటిని ఫిక్స్ చేసి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారు అన్ని విషయాలను నిర్ణయం చేసి అప్పటి హాస్పిటల్స్ మాది అంటే మిడిల్ అండ్ స్మాల్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ మాది. కార్పొరేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ ఒకటి వేరే ఉంటుంది. దానికి కిమ్స్ ఎండి గారు భాస్కరరావు గారు అధ్యక్షులు. వారి బలగంతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని విషయాలు వారితో చెప్పడం జరిగింది. రేట్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని చెప్పి ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పుడు వారు దానికి సరైన ఒప్పుకొని ఆ తర్వాత ఏ విధంగా ప్రభుత్వం చెప్పిన విషయాన్ని పట్టించుకోకుండా కంప్లీట్ గా ఇష్టారాజ్యంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజల దగ్గర తీసుకోవడం మొదలు పెట్టడం జరిగింది. ఆ పరిస్థితులలో మరి ప్రభుత్వము ఏం చేయలేకపోయింది. అంటే వాస్తవంగా ఈటల రాజేందర్ గారు, నేను అధ్యక్షుడిగా వారిని 2-3 సార్లు కలిసిన సందర్భంలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం డబ్బులను విపరీతంగా వాళ్ళు లాగేసుకుంటున్నారు, ఏం చేయలేకపోతున్నాం అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే ఆఫ్ ద రికార్డ్ వారు చెప్పడం జరిగింది. అయితే ఆ పరిస్థితులలో మరి ముఖ్యమంత్రి గారు అంటే మనం చూసాం, కొంతకాలం మొదట్లో కరోనా రాదు, దాన్ని వస్తే ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి రానియకుండా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే తీరా వచ్చిన తర్వాత దాని విషయం కంప్లీట్ గా పక్కన పెట్టడం జరిగింది. అది ఓన్లీ మన ఈటల రాజేందర్ గారికి వదిలేయడం జరిగింది. కనీసం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం కానీ, దాని విషయం ఆలోచన చేయడం కానీ ఏం లేకుండా పోయింది.
ఈటెల రాజేందర్ గారు అప్పుడు వైద్య శాఖ ఆరోగ్య మంత్రులు ఏ ప్రయత్నం చేసినా కానీ అది కార్పొరేట్ హాస్పిటల్స్ పెడచెవిన పెట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా కనీసం ఏ ఇన్సూరెన్స్ స్కీములను కానీ ప్రభుత్వానికి సంబంధించిన కానీ ప్రైవేట్ సంబంధించిన ఏ ఇన్సూరెన్స్ ను కూడా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్స్. రైట్, అశోక్ రెడ్డి గారు, మనం శేష్ కుమార్ గారితో కూడా మాట్లాడదాం. శేష్ కుమార్ గారు, చెప్పండి. రైట్, మనం అదే ఫస్ట్ వేవ్ లో చూసాము, ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా చూసినాం. అంతకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఎన్ని రకాల ఫిర్యాదులు వచ్చాయో, అంటే ఒక మిడిల్ క్లాస్ పేషెంట్ కనుక కోవిడ్ ట్రీట్మెంట్ కి జాయిన్ అయితే రోజుకి లక్షల్లోనే ఫీజులు ఉన్నాయి. అసలు జరుగుతున్న ట్రీట్మెంట్ కి వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజులకి సంబంధం ఉందా? ఇంటర్నల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఏం జరుగుతోంది? మీరు దేశవ్యాప్తంగా కోవిడ్ ట్రీట్మెంట్ మీద అధ్యయనం చేశారు కాబట్టి మీరు గమనించిన విషయాలు ఏంటి? ఇంకా ఒకటండి, ఇంటర్నేషనల్ పరంగా మనకి కోవిడ్ ట్రీట్మెంట్ కి మన ఇండియాలో ఇస్తున్న ట్రీట్మెంట్ కి అసలు ఏమాత్రం కూడా పొంతన లేదండి. ఎందుకంటే మన ఇండియాలో ఏదైతే ట్రీట్మెంట్ ఉందో, అంటే లైక్ డాక్సిసైక్లిన్ కానివ్వండి, తర్వాత మ్యాక్రోలైడ్స్ ఇస్తున్నారు, అంటే అజిత్రోమైసిన్, యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, అది యాంటీవైరస్ కి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. దీంతో పాటు స్టెరాయిడ్స్ అధికంగా, అంటే స్టెరాయిడ్ ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ పరంగా ఇస్తున్నారు. కానీ ఎప్పుడు ఇస్తున్నారు? పేషెంట్ కండిషన్ బాగా, అంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గినప్పుడు, 90 బిలో వచ్చినప్పుడు, అది కూడా లో డోస్ స్టెరాయిడ్స్ ఇస్తున్నారు, అది కూడా డెక్సామెథాజోన్ ఇస్తున్నారు. మన ట్రీట్మెంట్ కి కంప్లీట్ గా డిఫరెంట్ తేడా ఉందండి. ఇక్కడ ఏంటంటే హై డోస్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు ఒకటి, అంటే యాంటీవైరల్ కి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. దీంతో పాటు అన్ప్రూవెన్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో, ఫ్లూలు, అంటే ఇవి యాంటీవైరల్ అనే, కానీ ఇది కోవిడ్ మీద ఏమాత్రం పనిచేయదు అని చాలా స్టడీస్ అనేది, క్లినికల్ స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. ఏమాత్రం కూడా ఫ్లూలు అంటే ఫ్యాపిరావిర్ పనిచేయదు. తర్వాత ఈ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ ఇస్తున్నారండి, టోసిలిజుమాబ్ ఇంజెక్షన్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇస్తున్నారు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వీటి వల్ల ఏంటంటే కోవిడ్ అనేది ఒక 10 రోజులు 15 రోజులు ఒక బాడీలోకి వచ్చినాక అది ఉంటుంది, దాని అంతటికి అది పోతుంది అనమాట, కొన్ని రోజులైనా. అది ఈ విధంగా హై డోస్ ఈ స్టెరాయిడ్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ అనేది మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని ఒకవైపు చెప్తూనే మనం ఏం చేస్తున్నాం, ఇమ్యూనిటీని బాగా తగ్గించేస్తున్నాం ఈ డోసెస్, ఈ హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల. దాని కారణంగా ఏంటంటే మన ఇండియాలో ఈ రోజు ఈ విధంగా హైయెస్ట్ డెత్స్ ఉన్నాయండి. మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వేవ్ లో చూసామంటే మనకి ఇన్ని డెత్స్ లేవు. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఆ టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు. శేష్ కుమార్ గారు, ఒక్క విషయం, యాక్చువల్లీ మనం ట్రీట్మెంట్ విధానం అనేది పక్కన పెడితే ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్న ఫీజుల గురించి మనం మాట్లాడదాం. సో వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కి వసూలు చేస్తున్న ఫీజులకు సంబంధం ఉందంటారా? లేదండి, అంటే ఫీజులు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, ప్రైవేట్ హాస్పిటల్స్, ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా కాదండి, ఈవెన్ చిన్న హాస్పిటల్ 4 అంటే ఒక 20-25 బెడ్స్ ఉన్న హాస్పిటల్ కూడా ఒక 4 days కి 3-4 lakhs వసూలు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తుంటే మనకి ట్రీట్మెంటే లేదండి. దీనికి ఏంటి, మనకి కోవిడ్ కి మనం మెయిన్ చేయాల్సింది ఏంటంటే ఆక్సిజన్ ఇవ్వాలని, అంతకుమించి చేయలేదు. ఇదంతా కూడా సపోర్టింగ్ థెరపీస్ అంటారండి, ఆక్సిజన్ ఇవ్వాలి, అంతకుమించి మనకి ట్రీట్మెంట్ ఏం లేదు. ఒకవేళ వీళ్ళు ఇస్తున్న ఈ ఫీజులు వసూలు చేయడం అనేది చాలా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఎవరు కూడా అటు గవర్నమెంట్, అటు తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చెప్తున్న ఏవైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటిని ఎవరు కూడా పాటించడం లేదు. అయితే ఇప్పుడు మనం దీని కిందనే మనం తెలంగాణ గవర్నమెంట్ మనకి దీని కిందనే రేటు నిర్ణయించింది. ఆ రేటు ప్రకారం ఏ కార్పొరేట్ హాస్పిటల్ కాదు, ఈవెన్ చిన్న హాస్పిటల్ కూడా ఇవ్వడం లేదు. ప్లస్ వీళ్ళంతా కూడా ఏంటంటే సైకాలజీతో గేమ్ ఆడుతున్నారండి. అంటే పేషెంట్ ని మనం భయపెట్టిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. ఫస్ట్ పేషెంట్ వాళ్ళ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారంటే భయంతో వెళ్తారు, తర్వాత డాక్టర్ మీద ట్రస్ట్ తో వెళ్తారు. ఈ ట్రస్ట్ ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయం లాగా చేసేసి వాళ్ళని విపరీతమైన భయపెట్టేసి, మీరు రేపు 5 లక్షలు తీసుకురండి, 10 లక్షలు తీసుకురండి, ఈ విధంగా వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు. అయితే దీనికి అంత ప్రధాన కారణం ఏంటంటే రెగ్యులేషన్ లేదండి. మన ఇండియాలో ఈ హెల్త్ కేర్ మీద రెగ్యులేషన్ లేదు. దీంతో పాటు మనకున్న డాక్టర్స్ కానీ, మనకున్న హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ అనమాట. మన ఇండియా పాపులేషన్ పరంగా చూసుకుంటే 130 కోట్ల మందికి 10,50,000 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ అది కూడా రీసెర్చ్ బేస్డ్ డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే ఒక సైంటిఫిక్ అప్రోచ్ ట్రీట్మెంట్ విధానం ట్రీట్మెంట్ ఇచ్చి దాని తద్వారా వ్యాధిని తగ్గించే డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. దాని వాళ్ళకి కోవిడ్ వచ్చినాక ఎవరు ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారండి. అంటే పేషెంట్ ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఓన్ వేలో ట్రీట్మెంట్ ఇచ్చి, ఈ విధంగా మనం చూస్తున్నాం. రీసెంట్ గా ఒక కేసు చూసాము, 1 గ్రామ్ స్టెరాయిడ్ ఇచ్చారు, ఇంకా ఏం బతుకుతారని ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా ఈ గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేయాలి. స్ట్రిక్ట్ గా ఎవరైతే ఇటువంటి పనులు చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ ఇమీడియట్ గా తీసుకోవాలి. ఓకే, షోకాజ్ నోటీసులు పంపించడం అనేది కాకుండా
షోకాజ్ నోట్ పంపిస్తే ఉపయోగం లేదండి. దానికన్నా ఏంటంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సీరియస్ యాక్షన్ అంటే సర్వీస్ ని నిలిపివేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక 5 హాస్పిటల్స్ మీద నిన్న గవర్నమెంట్ చర్యలు తీసుకుంది అంటే కోవిడ్ ట్రీట్మెంట్ వాళ్ళు చేయకూడదని చెప్పడం అదెంతవరకు కరెక్ట్? ఉన్న ట్రీట్మెంట్ కి వాళ్ళు తీసుకోవాల్సిన ఫీజులకు సంబంధించి చర్యలు ఉండాలి కదా. ఫస్ట్ థింగ్ అనేది అదేనండి, ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రెగ్యులేట్ అనేది లేదండి మన ఇండియాలో. అంటే వీళ్ళు ఏం ట్రీట్మెంట్ చేశారు అంటే ఇది ట్రీట్మెంట్ దీనికి కరెక్టేనా కాదా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. యుఎస్ లో ఒక ఇండియన్ డాక్టర్ అన్నమాట. ఇండియన్ డాక్టర్ ఒక డ్రగ్స్ SSRIs అంటారు అనమాట. అంటే యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ విపరీతంగా అందరికి రాసిస్తున్నారు, డబ్బులు తీసుకొని రాస్తున్నారు. ఎవరు ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. అయితే అక్కడ యుఎస్ FDA అనే ఎక్కువ ఎవరు ఈ మెడికేషన్స్ రాస్తున్నారని చూస్తే ఒక ఇండియన్ డాక్టర్ అనమాట. ఇమీడియట్ గా ఏం చేశారంటే అతన్ని లైసెన్స్ క్యాన్సిల్ చేసేసారు, అతన్ని పనిష్ చేసేసారు అనమాట. అటువంటి పనిష్మెంట్ మన ఇండియాలో లేదండి. మనకి డాక్టర్లు ఏది చెప్పినా కూడా అది 100% కరెక్ట్ అనేది వాళ్ళు ఓన్ గా ఇస్తారు. తర్వాత ఈ రోజు ఇప్పుడు మీడియాకి ముందు వచ్చి కూడా ఏ డాక్టర్ కూడా అందరూ సైన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రోజు నెల్లూరులో ఏదైతే మంది ఇస్తున్నారో దాని మీద అందరూ సైన్స్ కాదు అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ ఇదంతా ఏదండి, ఇది అసలు ఈ ట్రీట్మెంట్ అసలు ప్రపంచంలో ఎవరు లేదండి, ఎక్కడా లేదు. అటు మనకి యూకే చూసుకుంటే యూకే ప్రోటోకాల్ ఓన్లీ డెక్సామెథాసోన్ ఒకటే ఉందండి. మిగతా ఏ యాంటీబయాటిక్స్ లేవు, ఈ టోసిలిజుమాబ్ లేవు, ఏవి లేవండి. మన ఇండియాలో ఫ్యాబిఫ్లూ అనేది అంటే ఫ్యాబిరావిర్ అనేది 350 కోట్ల టర్నోవర్ జరిగింది ఒక బ్రాండ్ మీద. అంటే ఇంత దారుణంగా మందులు రాస్తున్నారు. ఇవన్నీ కూడా కోవిడ్ మీద పనిచేయవండి. ఇవన్నీ కూడా ఏంటంటే జస్ట్ అంటే ఒక రాళ్ళు వేయడం 10 రాళ్ళు వేస్తున్నారు వాళ్ళు అంతే. ఈ విధంగా హై డోస్ యాంటీబయాటిక్స్ తర్వాత స్టెరాయిడ్స్ ఇమ్యూనోసప్రెసివ్ వాళ్ళ మీద పడేటప్పటికి ఆబ్వియస్ గా వాళ్ళకి వేరే ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. దానికి ఫర్దర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే అటు ట్రీట్మెంట్ కాస్ట్ కూడా బాగా ఎక్కువైపోతుంది. రైట్. శేషకుమార్ గారు మీరు చెప్పండి, ఏ స్థాయిలో అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బుల వసూలు అనేది జరుగుతోందంటారు? అంటే సుమారుగా ఎన్ని కోట్ల వరకు ఇప్పటి వరకు ఎన్ని వందల కోట్లు అయి ఉంటుంది? మీరు అధ్యయనం చేశారు కాబట్టి మీరు ఎలాంటివి చూశారు? అంటే మన ఇండియాలో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ మన ఇండియాలో కార్పొరేట్ అని కాదు ఓవరాల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ కనుక గమనిస్తే మనకి 11,70,000 ఉన్నాయండి ఎస్టిమేట్స్ అనమాట. అంటే కొంచెం 1000 అటు ఇటు ఉండొచ్చు. అంటే 11,70,000 ప్రైవేట్ బెడ్స్ ఉన్నాయి అనమాట. 11,70,000 బెడ్స్ ఉన్నాయి. అయితే మనం ఓవరాల్ గా ఇండియాలో చూసుకుంటే అందులో 50% కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనుకుందాం. అంటే 50 కన్నా ఎక్కువ 60-70% మెజారిటీ బెడ్స్ అన్ని కూడా కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. అయితే మనం 50% వేసుకున్నాం. మార్చి నుంచి ఇప్పటి వరకు అంటే మే ఎండింగ్ వరకు కానీ గమనిస్తే నేను యావరేజ్ పర్ బెడ్ కి 30,000 పర్ డే వేసినా కూడా దగ్గరగా 50,000-60,000 కోట్లు మనకు మన ఇండియాలో లాస్ట్ ఒక 3 నెలల్లో ఈ కోవిడ్ కారణంగా జరిగిందండి, బిజినెస్ జరిగింది. అంటే 60,000 కోట్లు వేసుకున్నా కూడా మనకి 1,80,000 కోట్లు ఈ కోవిడ్ ట్రీట్మెంట్ అనేది మన కార్పొరేట్ హాస్పిటల్ జరిగింది. అందరూ మెడికల్ మాఫియా అంటే ఫార్మా కంపెనీస్ మాఫియా అంటారండి. ఫార్మా కంపెనీస్ కూడా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 52% ఫార్మా కంపెనీస్ సేల్స్ పెరిగాయి. ఆ 52% అంటే 50% పెరిగింది. ఆ 50% అంతా కూడా కోవిడ్ ట్రీట్మెంట్ అయినా కూడా అది ఓన్లీ 5,000 కోట్లు మాత్రమే ఒక నెలకి. అంటే 3 నెలలకి మహా అయితే 20,000 కోట్లు మందుల మీద 1,80,000 కోట్లు హాస్పిటల్స్ మీద మనకి ఆ బిజినెస్ జరిగిందండి ఈ లాస్ట్ ఒక 3 నెలలు. అంటే కోవిడ్ సెకండ్ వేవ్ నుంచి ఇప్పటి వరకు అన్నమాట. అంటే పెద్ద ఎత్తున 1,80,000 కోట్లు దగ్గరగా అంచనాలు అన్నమాట. ఇది 1,80,000 కోట్లు హాస్పిటల్స్ బిజినెస్ జరిగిందండి మన ఇండియా. ఇది కాకుండా పెథాలజీ ల్యాబ్స్ అన్నమాట, డయాగ్నోస్టిక్ సెంటర్స్ మనం చూస్తున్నాం. కోవిడ్ రాగానే ఫస్ట్ ఏం చేస్తామంటే సిటీ స్కాన్, ఊరికే జస్ట్ లైక్ దట్ సిటీ స్కాన్ రాసేస్తున్నారండి. అసలు సిటీ స్కాన్ రాయాల్సిన అవసరం లేదండి. మరీ సివియర్ గా ఉన్నప్పుడు మాత్రమే సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏవైనా కూడా స్టెరాయిడ్స్ వాడడం కానీ, స్టెరాయిడ్ అనేది లాస్ట్ ఇంకా ట్రీట్మెంట్ పరంగా ఇదని కాదు. స్టెరాయిడ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ వాడతారు. ఎప్పుడు వాడతారంటే అది అస్త్రం లాగా వాడతారండి. అంతేగాని దాన్ని ఏం చేస్తున్నారు, కోవిడ్ అనగానే సిటీ స్కాన్ చేయడము, డాక్సిసైక్లిన్ రాయడము, మ్యాక్రోయిడ్స్ అంటే అజిత్రోమైసిన్ రాయడము, ఇవి రాసేసి దీంతో పాటు స్టెరాయిడ్స్ ని ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్ ని అంటే ఇమ్యూనిటీని బాగా దెబ్బతీసి మరింత వీక్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ కావడానికి ఇవన్నీ దోహదపడతాయండి. సో ఏదేమైనప్పుడు కూడా మన ఇండియాలో దగ్గరగా 1,80,000 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక తెలంగాణలో విషయానికి వస్తే నేను కూడా నా అంచనా ప్రకారం దగ్గరగా ఈ 3 నెలల్లో హాస్పిటల్స్ లో దగ్గరగా 15,000 నుంచి 20,000 కోట్లు జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనకి సౌత్ ఇండియాలోనే ఎక్కువగా ఉంటుందండి. అంటే హాస్పిటల్స్ కానీ గమనిస్తే ఎక్కువ బెడ్స్ హెల్త్ కేర్ ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే మన సౌత్ ఇండియాలో అటు తమిళనాడు కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, అటు కర్ణాటక
తర్వాత అటు అటు మహారాష్ట్ర మరి ముఖ్యంగా ముంబై అన్నమాట. ఈ ఏరియాలో ఎక్కువగా బెడ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. మనం చూస్తున్నాం మన తెలంగాణ స్టేట్స్ కి వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు కూడా చాలా మంది ట్రీట్మెంట్ కి ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇక్కడ 18,000 నుంచి 22,000 దాకా జరిగి ఉండదు అంచనా అన్నమాట. ఇదంతా కూడా అంచనా. అంటే ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ ఫీజులు ఎట్లా ఉన్నాయి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? అంటే ఒకటండి, ప్రతి ఒక్కరు రాష్ట్రాలన్నీ కాదండి. ఇప్పుడు మనకి చిన్న ఊర్లో కూడా మీకు చెప్తారంటే అంటే కార్పొరేట్ హాస్పిటల్ కూడా కాదండి. ఇక్కడ మామూలు చిన్న క్లినిక్ అంటే ఒక 20-25 బెడ్స్ ఉన్న హాస్పిటల్స్ లో కూడా ఈ రోజు కోవిడ్ కి వాళ్ళు అన్ని బాగుండి కూడా అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా దగ్గర కూడా 2 లక్షలు ఉంటే మీరు జాయిన్ కాండి, హాస్పిటల్లో ఉండండి అని చెప్తారు అనమాట. అంటే ఆ విధంగా తీసుకుంటున్నారు. అది ఎందుకు కారణం అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, అటు డాక్టర్స్ అంటే హాస్పిటల్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము రిస్క్ తీసుకుంటున్నాము, తర్వాత మేము పే చేయాల్సిన ఎవరైతే సిస్టర్స్ ఉంటారో లేకపోతే స్టాఫ్ ఉంటారో వాళ్ళకి ఇంతకు ముందు ఒక 20,000 ఇచ్చేది ఇప్పుడు 50,000 ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాదని కాటలేదు. కాకపోతే ఏంటంటే మరీ ఎక్కువ అంటే 10 రూపాయల దగ్గర 100 రూపాయలు ప్లస్ ఇంకోటి మెడికేషన్ అంతా మనం బయట నుంచి తెచ్చుకోవాలి, వాళ్ళేమి ఇవ్వటం లేదు. ఇప్పుడు మనకి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ అన్నారు ఒక టైంలో, దానికి బ్లాక్ మార్కెట్ ఏ విధంగా ఉందో చూసి తర్వాత అది పనిచేయటం లేదని చూసాం, ఇప్పుడు పనిచేయటం చూసాం. ఇప్పుడు చూస్తే ఏవి కూడా ఇప్పటి వరకు ప్రూవెన్ ట్రీట్మెంట్ కోవిడ్ కి ఏది లేదండి. ఓన్లీ ఆక్సిజన్ థెరపీ అంటే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడం అనేది అదొకటి. తర్వాత స్టెరాయిడ్స్ ఏంటంటే మనకి కొంచెం ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో స్టెరాయిడ్స్ తక్కువ డోస్ లో వాడితే రికవరీ రేట్ బాగుంటుంది. తక్కువ డోస్ లో స్టెరాయిడ్స్ వాడితే రికవరీ రేట్ ఉంది. అదే ఎక్కువ డోస్ లో వాడితే ఈ బ్లాక్ ఫంగస్. ఓకే శేష్ కుమార్ గారు, మనం అశోక్ రెడ్డి గారితో మాట్లాడదాం. అశోక్ రెడ్డి గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది, చెప్పండి. యాక్చువల్లీ ఇందాక అదే అడిగాను క్వశ్చన్. అంటే గవర్నమెంట్ ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఇచ్చింది ప్రైవేట్ హాస్పిటల్స్ కి, అండ్ ఫీజులకు సంబంధించి కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. అవన్నీ కూడా ఎందుకు కరెక్ట్ గా ఫాలో అవ్వట్లేదు? మన ఒక పేషెంట్ ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళకి మైల్డ్ కానీ మోడరేట్ కానీ సివియారిటీని బట్టి కదా ట్రీట్మెంట్ ఉండేది. ఇప్పుడు 2 విషయాలు దీంట్లో మనం సెపరేట్ గా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఒకటి, కార్పొరేట్ హాస్పిటల్స్ చార్జెస్ తీసుకున్న విషయం ఏదైతే అబ్నార్మల్ గా ఏదైతే తీసుకున్నారో పేషెంట్స్ దగ్గర నుంచి, అది ఒక విషయము. వైద్యం ట్రీట్మెంట్ చేసే విషయం రెండోది. ట్రీట్మెంట్ చేసే విషయం అంటేనేమో ఇది కొత్తగా వచ్చిన జబ్బు, యాక్చువల్ గా వైరస్, యాంటీవైరల్ కాదు, అన్ని ఎంపెరికల్ గా ట్రీట్మెంట్స్ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు. ఎందుకంటే ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్స్ లేకపోవడం వల్ల మిస్టేక్స్ జరిగినాయి. కానీ దానికన్నా ముందు ఈ రోజు సమాజము ఎక్కువ బాధపడుతున్నది, ఎక్కువ అంటే సమస్యగా భావిస్తున్నది ఏంటంటే అబ్నార్మల్ చార్జెస్ అనేది అయితే ఉన్నది కదా, స్టాండర్డ్స్ ఉన్నాయి. దానికి అదైతే కొత్తగా వచ్చింది కాదు కదా, అదైతే ఉన్నది కదా. ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఇచ్చేటప్పుడు ఒక కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చార్జెస్ అన్ని ఫిక్స్ చేసే ఇవ్వడం జరిగింది. ఎందుకు కార్పొరేట్ హాస్పిటల్స్ వైలేట్ చేసినాయి, అది ప్రశ్న. అది ఎందుకు ఇష్టారాజ్యంగా ఛార్జెస్ తీసుకున్నారు? అది ప్రభుత్వము వర్కౌట్ కాకపోతే అప్పుడు ఎందుకు చెప్పలేదు? హెల్త్ మినిస్టర్ గారితో కూర్చున్నప్పుడు అన్నిటికీ తల ఊపి అలాగనే చేస్తామని చెప్పేసి. రైట్, అసలు ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఒక 20 నుంచి 25 లక్షలు అవుతుందంటారా? మీరు చెప్పండి. ఇంపాసిబుల్. అబ్నార్మల్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ అబ్నార్మల్ గా ఛార్జెస్ చేస్తున్నాయి. నేను ఒక డాక్టర్ గా, నేను వైద్యునిగా, ఒక హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా నేను చెప్తున్నాను, కార్పొరేట్ హాస్పిటల్స్ మొట్టమొదట ఎప్పుడైతే వారు వైద్యం చేయడం ప్రారంభించారో ఆ మొట్టమొదటి స్టెప్పే రాంగ్ స్టెప్ వేయడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము ఏమి చేయలేని పరిస్థితిలో అంటే చేతగాని పరిస్థితిలో ప్రభుత్వం ఉండిపోయింది. ఈటల రాజేందర్ గారి మాటలు ఎవరు ఖాతరు చేయలేదు, ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, దీంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ వేరు, కార్పొరేట్ హాస్పిటల్స్ వేరు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యంగా చేయడం జరిగింది. అసలు ఒక పేషెంట్ మైల్డ్ సిమ్టమ్స్ తో గనక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే సుమారుగా ఎంత అవుతుంది? జెన్యూన్ గా అయితే ఎంత అవుతుంది? మామూలుగా ఎంత చార్జెస్ ఎంత అయినా కానీ 10,000 వరకే కావాలండి. అంటే ఈవెన్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయినప్పటికీ కూడా కానీ అసలు ఒక పద్ధతి అనేది ఫాలో అవుతుంది కదండి. ఒక పద్ధతి అనేది లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు పేషెంట్ ఒక్కొక్క హాస్పిటల్, ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో కూడా
ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క రకంగా ఇష్టం ఉన్నట్టు తీసుకున్నారు. ప్రభుత్వము ఏం చేయలేకపోయింది. నేను ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఈ రోజు దీంట్లో 2 విషయాలండి. కార్పొరేట్ హాస్పిటల్స్ చాలా దారుణంగా బిహేవ్ చేశాయి. ప్రభుత్వము ఏం చేయలేకపోయింది. దాని వలన ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వము అంటే ఇప్పుడు మనకు ఒక సిస్టమ్ అండి. మన రాజ్యాంగం ఇప్పుడు ఏది ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రభుత్వ అధికారులు కానీ ఎవరైనా పని చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే పని జరుగుతుంది. ఇలా అట్లాంటి పరిస్థితి మనకున్నది. ముఖ్యమంత్రి గారు ఏం చేయకపోతే ఏం చెప్పకపోతే ఏ మంత్రి మాటలు వినే పరిస్థితి ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో తీవ్రమైన అన్యాయం ప్రజలకు జరిగింది. అండ్ అశోక్ రెడ్డి గారు ఇంకో విషయం, ఇప్పుడున్న పరిస్థితుల్లో డాక్టర్స్ కూడా మేనేజ్మెంట్ చెప్పిన దానికే తలొగ్గాల్సిన పరిస్థితి ఉందనుకోవచ్చా? ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా సరే బయట ఏ మెడిసిన్ అయితే దొరకదో అదే ప్రిస్క్రైబ్ చేయడం వెనక చూస్తే ఇదే అనుకోవచ్చా? అంటే కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యానికి డాక్టర్లు తలొగ్గిపోయినట్టేనా? కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం అదే సిస్టమ్ మేడం. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మెజారిటీ ఆఫ్ కార్పొరేట్ హాస్పిటల్స్ నాన్ మెడికల్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కంప్లీట్ బిజినెస్ ఓరియంటెడ్ గా పని చేపించే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఏ మెడిసిన్స్ రాయమంటే అదే మెడిసిన్స్ రాయాలి. ఏ విధంగా చార్జెస్ వాళ్ళు తీసుకోమంటే ఆ విధంగా తీసుకోవాలి. వాళ్ళకు ఒక టార్గెట్స్ కూడా పెడతారు. మన కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు అక్కడ మా యాజమాన్యాలు టార్గెట్స్ పెట్టి ఇంత రావాలి మీ ద్వారా అని కూడా చేసే పరిస్థితులు దారుణంగా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కోవిడ్ విషయానికి వచ్చేసరికి ఇది వాళ్ళకు ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఆపేవాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు యజమాన్యాలు దీనికి పూర్తి బాధ్యత కార్పొరేట్ హాస్పిటల్స్ యొక్క యజమాన్యాలు బాధ్యత వహించాలి. ఇప్పటికైనా నేను ఒక మనుషుల ఇప్పుడు ఈ రోజు ప్రతి ఒక్కరూ చేతనంత వరకు సహాయం చేయాలండి. కానీ ఈ ప్రజలకున్న ఇబ్బందిని బలహీనతను అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకునే విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని రెట్రాస్పెక్టివ్ గా ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు, ఎందుకు వసూలు చేశారు, గవర్నమెంట్ ప్రభుత్వము ఆ రోజు ఒక నిర్ణయం చేసి ఒక రేట్లు ఫిక్స్ చేసి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఎందుకు దాన్ని వయలేట్ చేశారు అని ప్రభుత్వం ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ ప్రశ్నించవలసిన అవసరం ఉంది. దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెట్రాస్పెక్టివ్ గా ఎంతెంత డబ్బులు ఎక్కువ తీసుకున్నారో అవన్నీ కూడా ముక్కు విండి ప్రజలకు ఇప్పించాల్సిన అవసరం ఉందండి. రైట్. శేషకుమార్ గారు మీరు చెప్పండి, యాక్చువల్లీ ఇప్పుడున్న సినారియోని బట్టి చూస్తే దీనికి చెక్ పెట్టాలి అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక మాఫియాగా ఏర్పడ్డాయి కాబట్టి అంటే మీరు చెప్పండి, యాక్చువల్లీ ఒక మాఫియానే అనుకోవచ్చా ఇప్పుడు? అంటే ఎగ్జాక్ట్ గా అట్లా అంటే అది ఎట్లుంటుంది అంటే అందరూ ప్రైవేట్ హాస్పిటల్ ఈ విధంగా చేసాయని మనం చెప్పలేము. బట్ మెజారిటీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదే విధంగా చేసాయండి. అంటే ఒకటి మీరు కోవిడ్ అనేది చూస్తున్నారు. కోవిడ్ లేని టైంలో కూడా మనం చూస్తున్నాము క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా క్యాన్సర్ కూడా మనకి కీమోథెరపీస్ ఇవ్వడము. సో అన్నెసెసరీగా వాళ్ళకి అంటే ఒక క్యాన్సర్ ఉందండి, ఆ క్యాన్సర్ పేరు చెప్పడం లేదు. ఎందుకంటే ఆ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ లేదండి. 3 ఏళ్లలో దాదాపు అది వచ్చిందంటే అందరు చనిపోతారు. దానికి కూడా మన హైదరాబాద్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్లో పేషెంట్ దగ్గర లక్షలు 50 లక్షలు నాకు తెలిసి ఒకరి దగ్గర 52 lakhs ఛార్జ్ చేశారండి వాళ్ళు. సో ఈ చార్జెస్ కట్టడికి ఏం చేయాలంటారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? ఫస్ట్ థింగ్ ఏదంటే సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసుకుని ఒక రెగ్యులేట్ లేదండి. అంటే ఈ ఇండస్ట్రీ మనకి ఏదైతే హెల్త్ కేర్ సెక్టర్ ఏదైతే ఉందో అది మరి ముఖ్యంగా హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి రెగ్యులేట్ లేదు. అంటే రెగ్యులేట్ అంటే ఇప్పుడు ఒక తప్పు చేస్తే మనం పనిష్ చేస్తాము. అదే విధంగా ఒక హాస్పిటల్లో ఒక ప్రాణం పోయింది. మనం రీసెంట్ గా చూసాం, చాలా మంది ఈ కోవిడ్ కారణంగా చనిపోయారు. సో ట్రీట్మెంట్ వల్ల చాలా మంది చనిపోయారు. ఇది ఎవరికి తెలియదు బయటకి. నిన్న మనం ఒక డాక్టర్ తను వాళ్ళ బ్రదర్ చనిపోతే ఆమె డాక్టర్ కాబట్టి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చారని ఆమె తెలుసుకుంది. అదే తెలియని వాళ్ళు చాలా మందికి మనం కూకట్పల్లిలో చూసాము, వాళ్ళ ఫ్యామిలీలో 45 lakhs అయింది, 3లో 2 చనిపోయారు అనమాట. అంటే అది అంతా రాంగ్ ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇటువంటిప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేట్ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి ఒక విధి విధానాలు ఉంచాలి, ఇంకో కమిటీ ఉంచాలి. కమిటీని ఏర్పాటు చేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పనిష్ గా చేస్తే అట్ ద సేమ్ టైం రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పనిష్ గా చేస్తే డెఫినెట్ గా మళ్ళీ ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి తప్పులు జరగవు. దీనికి తోడు రిఫార్మ్స్ అనేది చేయాలి. రిఫార్మ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఫస్ట్ దీని అంతటికి ప్రధాన కారణం మన ఇండియాలో డాక్టర్స్ తక్కువ ఉన్నారండి. మన ఇండియాలో 130 కోట్ల మంది 10,50,000 మంది డాక్టర్స్ మాత్రమే ఉన్నారు. ఇది వేరే కంట్రీస్ లో చూసుకుంటే చాలా చాలా తక్కువ. ఇప్పుడు అమెరికాలో కానీ గమనిస్తే 33 కోట్ల మందికి 13 లక్షల మంది డాక్టర్స్ ఉన్నారు. మనకి అంత లేకపోయినా కూడా
అట్లీస్ట్ ఒక 10 లక్షల మంది డాక్టర్స్ నెక్స్ట్ 5 ఏళ్ళలో మనం మన ఇండియాలో కానీ ఆ సీట్స్ పెంచి డాక్టర్స్ ని మనం తెచ్చుకోగలిగితే కొంతమేర ఎటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తాం. దీంతో పాటు రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ట్రీట్మెంట్ లో రీసెర్చ్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది మన ఇండియాలో రావాలి, ప్రోటోకాల్ బేస్డ్ ట్రీట్మెంట్ మన ఇండియాలో రావాలి. ప్రతి దానికి హై డోస్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ కాదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషకుమార్ గారు, అలాగే అశోక్ రెడ్డి గారు లైవ్ లో జాయిన్ అయినందుకు. సో మొత్తం మీద కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహరిస్తున్న తీరుకి చెక్ పడాలి అంటే ఉన్న రూల్సే సీరియస్ గా అమలు చేసినా సరిపోతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్డ్.